ఈరోజు పులివెందుల కాన్స్టిట్యుయెన్సీలో సింహాద్రిపురం మండలంలో కసనూరులో ఉన్నాం. ఇక్కడ అరటి పంటకి జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు అరటి తోట నాటిన వాళ్ళు మొత్తం అందరూ ఎవరైతే ఫిబ్రవరిలో అమ్ముకోగలిగారో వాళ్ళకి అంతో ఇంతో గిట్టుబాటు అయింది తప్పితే మార్చి తర్వాత లేకపోతే ఫిబ్రవరి తర్వాత మార్చిలో అమ్ముకుందామని ప్రయత్నించిన ఎవరికి గాని ధర దొరకటం లేదు. ఇది ఒక ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరము కూడా హోలీ దాటింది అంటే ఇక్కడ ధర పడిపోతుంది అన్నది వాస్తవం. ఎందుకంటే ఫిబ్రవరిలో మిగతా ఎక్కడా పండదు కాబట్టి ఈ పంటకి 26,000 టన్ను పలికింది. కానీ మహారాష్ట్రలో ప్రొడక్షన్ మొదలైతే మార్చి నుంచి ఇక అక్కడ సప్లై అందుబాటులోకి వస్తుంది కాబట్టి ఇక్కడ కొనే డీలర్లు మొత్తం సిండికేట్ అయ్యి ఇక్కడ ధరను దారుణంగా తగ్గించేస్తున్నారు. ఇది ఈ ఒక సంవత్సరం జరగటం లేదు, చాలా సంవత్సరాలుగా ఇది ఒక పద్ధతిగా మారిపోయింది. ఇది అరికట్టాలి అని రైతులు అందరూ కలిసి మాకు కోల్డ్ స్టోరేజ్ ఏదైనా ఏర్పాటు చేస్తే ధర వచ్చేంత వరకు మేము కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకోగలము, దాని ద్వారా మేము నష్టపోకుండా ఉంటాము అన్నది ఇక్కడి రైతుల డిమాండ్. ఇది కొత్త డిమాండ్ కానే కాదు, ఇది వరకు నుంచి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా రైతులు ఈ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. మరి ఇంతవరకు కూడా కనీసం పులివెందుల కాన్స్టిట్యుయెన్సీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఇక్కడ కూడా కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు అంటే ఇది నిర్లక్ష్యం కాకపోతే ఇంకేమిటి. కనీసం ఇప్పటికైనా ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చెయ్యాలి. అది లేకపోతే ఇక్కడ రైతులు ఎంత దారుణంగా నష్టపోతున్నారు అంటే ఫిబ్రవరిలో 26,000 టన్ను పలికితే ఇప్పుడు కేవలం 4,000 లేకపోతే మహా అంటే 6-7,000 కంటే టన్ను పలకటం లేదు. ప్రతి రైతు ఇక్కడ మొక్కల దగ్గర నుంచి అన్ని రిస్కే. ఇక్కడ కొంతమంది రైతులైతే తెచ్చుకున్న మొక్కలే కల్తీ, దాంతో ప్రొడక్షన్ దెబ్బతినింది అని కొంతమంది చెప్తున్నారు. ఇంకొంతమంది అయితే నాసిరకం ఫర్టిలైజర్లు ఇలాంటివి అమ్ముతున్నారు. మేము ఏది కొనాలో అర్థం కాక మేము కొన్న వాటికి కొన్ని డూప్లికేట్స్ ఉంటున్నాయి, కొన్ని పనిచేస్తున్నాయి. ఏది కొనాలో మాకు అర్థం కావటం లేదు. ప్రభుత్వం ఏదైనా ఒక విధి విధానాలు చెప్పి ఇవి కొన్ని జెనరిక్ బ్రాండ్స్ ఆర్ ఇవి కొన్ని జెనరిక్ ప్రొడక్ట్స్, రైతు రిస్క్ లేకుండా వీటితో వ్యవసాయం చేస్తే లాభసాటిగా ఉంటుంది అన్నట్లు ప్రభుత్వమే ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రామ్ కొంచెం రీసెర్చ్ చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా ఒకటి వీళ్లకు తయారు చేస్తే ఒక ప్రణాళిక ఒక ప్లాన్ అంటూ ఉంటే వీళ్ళకు కొంచెం పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఎకరాకు కనీసం 2 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ప్రతి ఎకరాకు 2 లక్షల రూపాయలు, అది కూడా బేర్ మినిమం. అది కూడా ఫెన్స్ డ్రిప్ ఇలాంటివి లేకపోతే ఇంకా అవి కూడా వేసుకోవాలి అంటే 3 లక్షలు కూడా సరిపోదు. అలాంటప్పుడు వచ్చే ధర చూసుకుంటే ఒక 25 టన్నులు ఎకరాకు వస్తే కనీసం గిట్టుబాటు ధర కూడా రాదు. ఈ 6,000 టన్నుకు పలికితే కనీసం 15,000 రూపాయలు టన్ను మద్దతు ధర లాగా ఒక ధర పెట్టకపోతే అసలు ఈ రైతులకు గిట్టుబాటే కాదు. అసలు ఈ రైతు అయితే ఇక్కడ పండించిన ఈ పొలం రైతు ఈ పొలం రైతు అయితే మొన్న వర్షానికి చాలా నష్టం కూడా జరిగింది. గాలి వాన వచ్చింది. ఈ 5 ఎకరాల పొలంలో సగం నాశనం అయిపోయింది. కనీసం పట్టించుకునేవాడు లేడు, ఎవడు రాలేదు, ఎవరు నష్టం అంచనా వేయలేదు. ఇంత అయిందా, ఇంత బాధపడుతున్నావా అని అడగలేదు. ఇంత నష్టపరిహారం ఇస్తామని గాని ఇంకోటని గాని ఒక భరోసా కూడా ఈ రైతుకైతేనేమి చుట్టుపక్కల ఇంతమంది రైతులు ఉన్నారు, ఎవరికి కూడా ప్రభుత్వం ఏ భరోసా ఇవ్వలేదు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఇక్కడ రైతులను అడుగుతుంటే వాళ్ళ కష్టాలు చెప్తున్నారు. ఎప్పుడో 2023 సంవత్సరంలో అప్పుడు ప్రభుత్వం బీమా కట్టిందంట. అప్పుడు జరిగిన పంట నష్టపరిహారానికి 173 కోట్లు ప్రభుత్వమే అంచనాలు వేసి మీకు ఇవ్వాలి అని లెక్క తేల్చిందంట. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పైసా డబ్బు వీళ్ళ చేతిలో పెట్టలేదు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, ముఖ్యమంత్రులు మారుతున్నారు, కానీ రైతుల జీవితాలు మాత్రం మెరుగుపడటం లేదు. ఎప్పుడో ఇవ్వాల్సిన నష్టపరిహారం కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు అంటే ఇక ఇప్పుడు జరిగిన నష్టానికి ఎవడు పట్టించుకునేవాడే లేకపోతే ఇక రైతుల కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి? పాలకులు మనసు కలిగిన వాళ్ళయి ఆలోచన చేస్తే రైతులు బాగుపడాలి అన్న ఆలోచన ఉంటేనే రైతులు బాగుపడతారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రైతు పక్షపాతిగా రైతుకొచ్చిన ప్రతి కష్టంలో అండగా నిలబడ్డాడు కాబట్టే ఆ రోజు వ్యవసాయం పండగ అయింది.
వ్యవసాయానికి ఈ రోజు ఎంత రిస్క్ ఉంది అంటే అడుగడుగునా ఇది రిస్కే. ఇన్ని దాటుకొని రైతు ఆఖరికి పంటను పండించి అమ్ముకుందాము అనేసరికి ఇంత కష్టం వస్తే, ఒక పంట నష్టపోతేనో లేకపోతే ధర పడిపోతేనో కనీసం ప్రభుత్వం ఆదుకోవాలి అన్న సోయి కూడా లేకపోతే ఇక రైతు ఎలా బాగుపడతాడు? ఇప్పటికీ కూడా ఇక్కడ ఉన్న రైతులకు కూడా కనీసం ప్రతి సంవత్సరము మేము అడుగుతున్నాము కోల్డ్ స్టోరేజ్, అయినా పట్టించుకునే దిక్కు లేదు అంటున్నారు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వాలు, ఇంతకు ముందు ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా ధర స్థిరీకరణ నిధి అని చెప్తున్నారు. ముందు ప్రభుత్వం అయితే 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి అన్నారు. కానీ ఎప్పుడు ఇక్కడ రైతులకు కూడా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో, జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో కూడా ఎప్పుడూ ధర స్థిరీకరణ నిధి నుంచి వీళ్లకు ధర స్థిరీకరణ చేయటానికి వీళ్లకు డబ్బులు ఇవ్వలేదు. మార్చి వచ్చేసరికి నష్టానికే అమ్ముకుంటున్నారు. ఇప్పటికీ కూడా చంద్రబాబు గారి ప్రభుత్వంలో కూడా 500 కోట్ల రూపాయలు మొన్న బడ్జెట్ లో కూడా ధర స్థిరీకరణ నిధి కోసమని కేటాయించారు చంద్రబాబు గారు. కనీసం దాంట్లో నుంచైనా ఈ రైతుల్ని ఆదుకోవాలి. రైతులకు వచ్చిన కష్టాలలో ప్రభుత్వాలు ఆదుకోకపోతేనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. దయచేసి ఆ పరిస్థితి రైతులకు రానివద్దండి అని మరి ముఖ్యమంత్రిని గారిని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ రైతుల్ని ఆదుకోవాలని, వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. ఇదే డిమాండ్ చేత రేపు కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్లి కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేషన్ ఇవ్వబోతుంది. ఈ డీలర్స్ ఏదైతే చేస్తున్నారో ప్రతి దాంట్లోనూ కమిషన్లు తీసుకుంటున్నారు, సిండికేట్ అవుతున్నారు అన్నది ముఖ్యమైన ఆరోపణ. ఇది కూడా ప్రభుత్వం అరికట్టాల్సిన అవసరం ఉంది. ఇది యాక్చువల్లీ క్రిమినల్ కిందికి వస్తుంది. ఎందుకంటే రైతులు కష్టపడి పండిస్తే దాన్ని ఎక్స్టార్షన్ చేసి మరి 30% అయినా సరే ఎక్స్టార్షన్ చేస్తున్నారు అంటే దిస్ ఇస్ నాట్ రైట్ అట్ ఆల్. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? నిద్రపోతున్నారా? కలెక్టర్ అయినా పోలీసులైనా మేలుకోవాల్సిన అవసరం ఉంది. రైతులకు నష్టం జరగకుండా, చీనీ పంటలో ఇది జరుగుతుందట, ఇక్కడ లోకల్ గా చెప్తున్నారు, పంటలో సూట్ అంటే కమిషన్, దీన్ని కూడా అరికట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.